నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనపై ఉక్కుపాదం. జిల్లా పర్యటనలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వెల్లడి. కాకినాడలోని సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు. యువ నాయకుడు నారా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించడంపై హర్షం. జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన కాకినాడలో కిషోరి వికాసంపై ప్రాంతీయ వర్క్షాప్. వర్చువల్ సమావేశంలో బాలికల సాధికారత, భద్రత, విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధిపై అవగాహన కల్పించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనపై ఉక్కుపాదం వేయడం జరుగుతుందని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని, ఈ క్రమంలో ఈగల్ టీం అందించే సాంకేతిక క్షేత్రస్థాయి సహాయాన్ని వినియోగించుకుని మరిన్ని కేసులు నమోదు చేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీలను నిర్వహించారు. పోలీస్ స్టేషన్లను సందర్శించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలో 2 జాతీయ రహదారులు ఉన్నాయని, ఒరిస్సా నుంచి గంజాయి సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. పోలీసులు గట్టిగా నిఘా ఏర్పాటు చేసి గంజాయిని అరికడదామని అన్నారు. ప్రాపర్టీ రికవరీ రేటును పెంచడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది నుండి పై స్థాయి అధికారుల వరకు సమన్వయంతో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. నగరంలో ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఎస్పీ డిఎస్పీ కేవీవి సత్యనారాయణ, 2 టౌన్ సిఐ అప్పల్ నాయుడు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. No, it's okay. Okay, sir. లోకల్గా మనం నెట్వర్క్స్ చాలా మటుకు బ్రేక్ చేశాము. గంజాయి నెట్వర్క్స్ అన్ని బ్రేక్ చేశాము. లోకల్గా ఎవరు ఇక్కడ గంజాయి ఎవరు అమ్ముతున్నారు, ఎవరు వినియోగిస్తున్నారనే మీద కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాము. సో ఈ బయట రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని కూడా ఎప్పటికప్పుడు అరికట్టి పట్టుకుంటున్నాము. అయితే ఈగల్ రైల్వే శాఖ, రైల్వే పోలీసుతో కూడా సమన్వయం చేసుకొని ఎప్పుడప్పుడు ట్రైన్స్లో కూడా వీటి గురించి చెక్ చేస్తున్నాం. సో చాలా మటుకు గంజాయి కంట్రోల్లో ఉంది. పూర్తిగా మన రాష్ట్రంలో అయితే పూర్తిగా అసలు సాగు కూడా లేదు. మన బయట రాష్ట్రాల నుంచి వస్తూ ఉంది. ఇంకా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ స్కూల్స్లో, కాలేజెస్లో ఈ పాత నేరస్తుల మీద నిఘా పెట్టడము, దాన్ని ఇంక్రీజ్ చేసి పూర్తిగా గంజాయి గురించి ఈ కాకినాడ జిల్లాలో అటువంటి సమస్యలు లేకుండా చేయడం జరుగుతుంది. తర్వాత మహిళల సెక్యూరిటీ గురించి కూడా
కాకినాడ జిల్లాలో కానీ ఏలూరు రేంజ్లో కానీ చాలా ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమైతే ఈ సెన్సేషనల్ కేసెస్ ఈ మహిళల మీద ఇదివరకు జరిగాయో వాటి మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే చూస్తే మీరు గత 2 సంవత్సరాలుగా జరిగిన పలు సెన్సేషనల్ కేసెస్లో లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి. పాలకొల్లో జరిగిన వృద్ధురాలి మర్డర్ ఫర్ గెయిన్ కేసు కానీ, మొన్ననే ఒకటి కడియంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక లేడీని కడియం నర్సరీలో ఆమె కూలీకి వెళ్తే అక్కడ 4 గ్యాంగ్ రేప్ చేసి ఆమెను మర్డర్ చేశారు. అమలాపురంలో 2022లో జరిగిన గ్యాంగ్ రేప్ కానీ ఇటువంటి కేసెస్ మీద ఫోకస్ చేసి ట్రయల్ నడపడం వల్ల వెంటనే మాకు శిక్షలు పడుతున్నాయి. వాటిన్నింటిలో కూడా జీవిత ఖైదు పడింది. భవిష్యత్తులో కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే ఈ మహిళల మీద సెన్సేషనల్ నేరాలు జరిగాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళకి ముద్దాయిలకి శిక్ష పడేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ శక్తి టీమ్స్ ఉపయోగించి ఈవ్టీజింగ్, ఎస్పెషల్లీ హాస్టల్స్లో సెక్యూరిటీ, ఎవరైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ప్రైవేట్ హాస్టల్స్ కానీ నడిపే వాళ్ళు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మైనర్ గర్ల్స్ ఎవరైనా హాస్టల్స్లో ఉంటే వాళ్ళ గార్డియన్స్ వస్తేనే వాళ్ళని బయటికి పంపాలి. ఎవరంటే వాళ్ళకి వచ్చినప్పుడు అనుమతి లేని వ్యక్తులతో బయటకు పంపకూడదు. ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎప్పటికప్పుడు లోకల్ పోలీసు శక్తి టీమ్స్ కలిసి మేము ఈ హాస్టల్స్ అన్నింటినీ కూడా ఇన్స్పెక్ట్ చేసి వారి సెక్యూరిటీకి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా కాకినాడ జిల్లాలో మనము బ్లాక్ స్పాట్స్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 29 బ్లాక్ స్పాట్స్ మనం గుర్తించాము. ఎక్కువగా కూడా ఇవన్నీ ఈ పెద్దాపురం సబ్ డివిజన్ ప్రాంతంలో, అంటే తుని ఈ ప్రాంతంలో, గండేపల్లి ప్రాంతంలో ఆ హైవే మీద మనకు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్లో డిస్కస్ చేసి నేషనల్ హైవే అథారిటీస్తో మాట్లాడి ఈ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా కరెక్షన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నైట్ సేఫ్టీ ఇప్పుడు చూస్తుంటే మనకు పెద్ద యాక్సిడెంట్స్ నైట్ ఎక్కువ జరుగుతున్నాయి. చనిపోయినప్పుడు బస్సులు కానీ లేకపోతే వెహికల్స్ కానీ నిద్రమత్తులో ప్రయాణం చేసి గుద్దుకొని ఎక్కువ మంది చనిపోతున్నారు. అందువల్ల నైట్ ఎస్పెషల్లీ వెహికల్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి అన్ని టోల్ గేట్స్ దగ్గర, ఇంపార్టెంట్ టోల్ గేట్స్ దగ్గర ఈ స్టాప్ వాష్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అంటే నిద్రమత్తులో పడకుండా వాళ్ళని డ్రైవర్స్ని దించి ఒక ముఖం ఒకసారి కడిగించి పంపిస్తున్నాము. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాం హైవేస్ మీద, ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్సెస్, ఈ లారీలు నడిపే వాళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ ఎక్కువ చేస్తున్నాం హైవేస్ మీద. ఇంకా వాళ్ళకి ప్యాసింజర్స్ సేఫ్టీ, లగేజ్ కంపార్ట్మెంట్లో ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు ఏమైనా ట్రావెల్ తీసుకెళ్తున్నారా, వీటి మీద ఎక్కువ చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా హైవేస్ మీద ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే సేఫ్టీ 2 వీలర్స్కి హెల్మెట్ ధరిస్తే, ముఖ్యంగా దూర ప్రయాణాలకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ విధంగా అన్ని చర్యలు, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఓన్ సేఫ్టీ, గంజాయి కానీ, జనరల్ లా అండ్ ఆర్డర్ కానీ, ఇవన్నీ చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తాం.